సంబంధించి చూస్తే ఆడ లోపల మెత్తగా తగులుతున్నాయి. అవి వాళ్ళు కార్మికులనే చెప్పలేము, వాళ్ళు నిజంగా ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది కూడా క్లియర్గా చెప్పలేమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ 7-8 రోజులుగా ఒక బురదల ఒక టన్నెల్ లోపల ఆక్సిజన్ కూడా అందని ఆ సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్ళు ప్రాణాలతో ఉంటారని అయితే మాత్రం అటు జనాలు కావచ్చు ఇటు అధికారులు కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని దాస్తుర్రు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎల్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గత వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు చివరి ఘట్టానికి చేరుకుంటున్నాయి. శుక్రవారం నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో అన్వేషిస్తూ పైభాగం నుండి బురద లోపల మృతదేహాల వంటి వాటిని గుర్తించారు. మృతదేహాలే అయితే ఇక మృతదేహాల వంటి వేరే ఉంటాయి. ఇంకా బురద వచ్చింది, వాళ్ళు పారిపోయినకే దిక్కు లేదు, ఎక్కడ అటురుకనిక లేదు ఇటురుకనిక లేదు, పీల్చుకోనిక గాలి లేదు, గంటకు 5,000 లీటర్ల నీటి కూడా కారుతుందని చెప్తారు అధికారులే. మట్టి పిల్లలు రాలిపడుతున్నాయని చెప్తారు. వీళ్ళు ముందలు పోనీకే అవకాశం లేదు, వాళ్ళు తప్పించుకొని బయటికి రానికి అవకాశం లేదు. అలా ఇరుక్కపోయిన మిషన్లు అన్నీ కూడా టన్నెల్ ఏడుకాడుకొని అవి తొలగిస్తే ఇంకిని పెచ్చులు ఉడతాయి అని చెప్పేసి వీళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆ బురదల మెత్తటి పదార్థాలు మెత్తటి అవశేషాలు దొరుకుతున్నాయి. అంటే బురదలో కూరుకుపోయాక శ్వాస లేదు, ఆక్సిజన్ లేదు, మనిషికి గాలి పీల్చుకునే అవకాశమే లేదు. బతికుంటారా? ఒకవేళ బతికుండాలనే కోరుకుందాం, కానీ ఆ అవకాశం అయితే తక్కువ ఉంది, ఆ ఛాన్స్ తక్కువ ఉంది. బతికే ఛాన్సు ఆ టన్నెల్లో దురదృష్టవశాత్తు అని చెప్పొచ్చు 8 మంది ప్రాణాలు టన్నెల్లో ఉండిపోవడం. సొరంగంలో 8 మంది కార్మికులు ఉద్యోగులు చిక్కుకున్న చోట పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆందోళన మొదలైంది. 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లని కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎవరు దీన్ని డిక్లేర్ చేయాలి. ఆ 8 మంది కార్మికులు చచ్చిపోయారని చెప్పేసి, చచ్చిపోతే నిజంగా వాళ్ళు చచ్చిపోయారని డిక్లేర్ చేసి ఆ కుటుంబాలకు నష్టపరిహారమా ఏదైనా అనౌన్స్ చేసి వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పి ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఖరాబు కాకుండా, చిట్లిపోకుండా, చెదిరిపోకుండా, ఛిద్రం కాకుండా భద్రంగా తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసి దానికి సంబంధించిన పంచనామా ఏదో చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వాళ్ళ అంత్యక్రియలు ఏవో చేసుకుంటారు కదా. విషయం తెలియక ఏమంటారు కొంత తాత్సారం లేటు జరగడం ఒక ముచ్చట అయితే, విషయం తెలిసి వాళ్ళు చచ్చిపోయినారని తెలిసి కూడా దాన్ని ఇంకా డిక్లేర్ చేయకుండా ఇంకా నాంచడం అనేది వాళ్ళు ఎన్ని రోజులు నేర్స్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మికుల వల్ల తల్లిదండ్రులే కావచ్చు, భార్య పిల్లలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, వాళ్ళ బంధువులే కావచ్చు, వాళ్ళు ఉన్నారా తెలియకపోయి లేరా తెలియకపోయి. ఇప్పుడు లేరని తెలిసినాక కూడా వాళ్ళని మీరు ఇంకా డిక్లేర్ చేయకుండా ఆపడం అనేది వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ గోసగుచ్చుకోవడమే అవుతుంది. తొందరగా ఆ 8 మందిని బయటకు తీసుకొచ్చి ప్రాణాలతో ఉంటే, కుసపానాలతో ఉంటే ట్రీట్మెంట్ ఏమైనా అవకాశం ఉంటే ట్రీట్మెంట్ అది చేయించి వాళ్ళని ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేయాలి. 8 రోజుల నుంచి ఏం చెప్పకుండా ఎలాంటి అప్డేట్ లేదు ఇప్పటివరకు లోపల. మరి టన్నెల్లో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పనులకు సంబంధించి అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించాలి. అయితే ప్రతిరోజు మీడియా బృందాలు అక్కడ వివరాలు సేకరించడానికి పోతున్నాయి, కెమెరాలు వేసుకొని ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. కానీ అధికారులు ఏ ఒక్కరు కూడా లోపల ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి అనేది డైరెక్ట్ కెమెరాల ముందర మీడియా ముందర చెప్తలేరు. సాటుకు మాటుకు లీకులు చేస్తున్నారు. కానీ ఇది ముచ్చట, ఇక్కడ ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, లేదు ప్రాణాలతో లేరు, అసలు కనిపించలేదు, కనిపించారని ఏ వివరాలు కూడా చెప్తలేరు. అటు ముఖాన మీడియా వాళ్ళని కూడా పోలిస్తలేరు, ప్రతిపక్షాలను కూడా పోలిస్తలేరు. ఆడ పనిచేసిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రజలతో, ఇతర మీడియాతో, నాయకులతో కూడా మాట్లాడనీయకుండా వాళ్ళని అక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ఇది కొంత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లా ఏమంటారు దీన్ని లేట్ చేసి ఏం తేల్చకుండా అవునో కాదో, నిజమో అబద్ధమో, మంచో చెడు ఏది చెప్పకుండా ఇటు మీడియాను ఇటు ప్రతిపక్షాలను కట్టడి చేసుడు కావచ్చు, అటు సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం కావచ్చు. సీరియస్గానే ఉన్నారా